రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇల్లాల చదువు ఇంటికి వెలుగు. నేడు అమ్మకు అక్షరమాల పరీక్ష విజయవంతం. జ్ఞానంలో పెట్టుబడి పెడితే అది అత్యుత్తమ వడ్డీనిస్తుంది. సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు మనోభావం. కార్యక్రమాన్ని లాంఛనీయంగా ప్రారంభించిన సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, ఇల్లాల చదువు ఇంటికి వెలుగని, ప్రతి మహిళ చదువుకుంటేనే ఆ కుటుంబం పేదరికం నుండి బయటకు వస్తుందని, కాబట్టి ప్రతి మహిళ చదువు నేర్చుకుని తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకునే విధంగా ప్రయత్నం చేయాలని పినపాక సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంబటి శ్రీధర్ రాజు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మకు అక్షరమాల వయోజన విద్యా కార్యక్రమంలో భాగంగా విద్య నేర్చుకున్న మహిళలకు పినపాక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏపీఎం రవికుమార్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గత 9 నెలలుగా అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో 9 మంది వాలంటీర్లు, 3 వివోలు కలిసి మొత్తం 120 మందిని చదువు నేర్పించడం శ్లాఘనీయం అంటున్న గ్రామ సర్పంచ్. మండల వ్యాప్తంగా మొత్తం 2760 మంది మహిళలను నిరక్షరాస్యులుగా గుర్తించగా మొదటి విడతగా 1540 మందిని పరీక్షకు అర్హత సాధించిన వారికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో రాయడం, చదవడం, గుర్తించడం, గణితం మరియు సామాజిక అంశాలను పరీక్షా పేపర్లో నిక్షిప్తం చేశారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసి విజయవంతం చేశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సెట్ సంస్థ దత్తత తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు విద్యను అందించి పరీక్షను విజయవంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ రాజు తెలిపారు. అదేవిధంగా ఏపీఎం రవికుమార్ మాట్లాడుతూ అడిషనల్ కలెక్టర్ ఖమ్మం ఆదేశాలు మరియు దివ్య ఆదేశాల ప్రకారం మండలంలో 1540 మందికి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారికి అనుకూలమైన సమయంలో పరీక్ష రాసే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిలు భారతి, మాధవి, సాయమ్మ, భద్రమ్మ, నిర్మల మరియు సీత సూపర్వైజర్లుగా వ్యవహరించి పర్యవేక్షణ బాధ్యతలను విజయవంతం చేశారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న అందరూ వివోలు మరియు వాలంటీర్లు, ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పరీక్షను విజయవంతం చేయడంలో విజయం సాధించారు. ఈ పరీక్షలో పినపాక సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, అన్నారగూడెం సర్పంచ్ కోర్ల ప్రభాకర్, మల్లవరం సర్పంచ్ కటికి కిరణ్ కుమార్, మంగాపురం సర్పంచ్ దిగ్గిదేవర్ నాగ నరసింహారావు, నూతనకల్ సర్పంచ్ తేలపుట్ట శ్రీదేవి, జిల్లా పరిషత్ పాఠశాల హెడ్ మాస్టర్ గిరిజారాణి మరియు మండల ప్రముఖులు, ఆయా గ్రామాలలో ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు స్థానిక ఏపీఎం రవికుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వివిధ గ్రామాల సర్పంచులకు మరియు ఆ గ్రామ ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు, పరీక్షల్లో హాజరైన మహిళలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ పరీక్ష మాత్రం ఈ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్ష జరుగుతుంది. దీనికి ఒక మంచి పేరుంది, అక్షర పరీక్ష. దీని పేరేంటి? చాలా బాగుంది కదా, ఎందుకంటే అన్ని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇది అమ్మకు అక్షరమాల. ఇంకా